ఫ్రెండ్స్, గోధుమలు ఎలాగా మొలకలు వచ్చినాయో చూడండి. ఎందువల్ల దేనికి ప్రయోజనం చెప్తారు పెద్ద ఆవిడ. చూడండి, ఇదిగోండి గోధుమలు ఇట్లాగా నానబెట్టుకోవాలా. నానబెట్టుకొని ఒక రోజంతా నానబెట్టుకొని తర్వాత మొలకలు వస్తాయి. అవి మూట కడితే మూట కడితే మొలకలు వస్తాయి. తర్వాత ఇదిగో చూడండి ఎంత బాగా వేసిండారో. ఇదిగో నీళ్ళల్లో ఈ కింద వాటర్ ఉంది. ఈ వాటర్లో ఇలాగా పెట్టున్నారు. మట్టిలో కూడా పెట్టలేదు ఫ్రెండ్స్. ఇవి చూడండి ఎంత అందంగా ఉందో. ఇదిగోండి ఇలాగా చూడండి ఎన్ని వాటిల్లో పెట్టుండారో. ఎంత చక్కగా పెట్టుండారు చూడండి. చూడండి, ఇది కోసుకొని జ్యూస్ వేసుకొని తాగితే హాయ్ ఫ్రెండ్స్, దాన్ని చూడండి గ్రైండర్ ఎలా ఎంత బాగా వేస్తున్నారు. గోధుమలు ఒక చిలుకలో 2 చిలుకలు తీసుకొని నానేసుకో. ఒక రాత్రి అంతా నానాలి. తెల్లారి తెల్ల గుడ్డలో కానీ ఏ గుడ్డలో అయినా పల్సటి గుడ్డలో కాటన్ గుడ్డలో మూట కట్టి పక్కన పెట్టుకో. నీళ్ళలో దాంట్లో నీళ్ళు కలుతా ఉంటాయి అప్పుడప్పుడు. అయ్యో మసతో 2 రోజులకు మొలకలు వస్తాయి. ఆ మొలకలు తీసి చిల్లులు ఉండే ప్లాస్టిక్ గిన్నెలు కానీ ఏ గిన్నెలైనా గుడ్డ వేసేసి ఆ గుడ్డ మీద అవి పోసేసి నీళ్ళు కలుపుకుంటా ఉంటే 3వ రోజు ఆకుపచ్చ మొలకలు వస్తాయి. అప్పుడు దాన్ని కింద కాక నీళ్ళు నీళ్ళు పోసి కింద కట్టాలి. చూడండి ఫ్రెండ్స్, అది 7 రోజుకో 8 రోజులకో కోడి చెట్టున అవుతాయి. అది ఎందుకు యూస్ అవుద్ది అంటే రక్త కణాలు పెంచను, క్యాన్సర్ తగ్గించను, అవి గ్యాస్ ట్రబుల్ రాకుండా చేస్తుంది. రోజుకి ఒక రోజు పోసుకుంటా పిల్లలకి పెద్దవాళ్ళకి తాగిచ్చేసి. చూడండి ఫ్రెండ్స్, తను గ్రైండర్కి వేస్తున్నారు. అన్ని ప్రతి ఒక్క చెట్టు ఉంటుంది ఇంట్లో. ఇదిగోండి ఫ్రెండ్స్,